మెగా డిఎస్సి గురించి మాట్లాడుతా పేకాట్లో ప్రావీణ్యులకి డిఎస్సిలో పోస్ట్ వచ్చాయని చెప్పి నిన్న కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాసులు మాట్లాడుతున్నారు. పేకాట అంటే లోనా బయట అది నానికి కొడాలని బాగా తెలుసు. పేకాటలో ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో, ఎన్ని దుర్మార్గ పాటలు ఉంటాయో, 13 ముక్కలో లోనా బయట అట్లాంటివి ఉంటాయి. అలాంటి ఆటలన్నీ ఆ సన్నాసికి బాగా తెలుసు. పేర్ని నాని అనే సన్నాసి ఆ సన్నాసిని అడిగితే చెప్పేవాడు. బ్రిడ్జ్ అనేది పేకాట్లో ఒక భాగమైన కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జ్ని స్పోర్ట్స్ కోటాలో చేర్చింది. బ్రిడ్జ్ అంటే ఏంటి తెలియని సన్నాసులు కూడా మాట్లాడుతున్నారు ఇవాళ దాని గురించి. అయినా డిఎస్సిలో బ్రిడ్జ్ కోటా కింద ఒక ఉద్యోగం కూడా ఇవ్వాల. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అధికారిక క్రీడా విభాగాల జాబితాలోనే బ్రిడ్జ్ ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని స్పోర్ట్స్ కోటాలోకి తీసుకోవడం అనేది నిబంధనలకు లోబడే ఉంది. స్పోర్ట్స్ కోటాలో ఆటల జాబితాని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయదు, అది కేంద్రం తయారు చేస్తుంది. కేంద్రం నిర్ణయిస్తుంది స్పోర్ట్స్ కోటాలో ఏ ఆటలు ఉండాలి, ఏ ఉండకూడదు అనేది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆటల కోటాలోనే బ్రిడ్జ్ కూడా ఉంది. అది కూడా తెలియని సన్నాసులు, మంత్రులుగా పనిచేసిన వెధవలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏ నియమ నిబంధనలు పెడుతుందన్న తెలియని మంత్రులుగా పనిచేసిన సన్నాసులు కూడా డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర జాబితాలో ఉన్న ఈత, విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, బేస్బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, ఖోఖో, పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, పారా స్పోర్ట్స్, పవర్ లిఫ్టింగ్, రోలర్ స్కేటింగ్, రోయింగ్, సైలింగ్, షూటింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రేజ్లింగ్, యోగాసన నుంచి మాత్రమే డిఎస్సిలో రిక్రూట్ అయ్యారు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది బ్రిడ్జ్ కోటా కింద ఎవరిని నియమించలేదు, ఈ ఆటల నుండి మాత్రం నియమించామని. అయినా సన్నాసులు బుద్ధి ఉండి ఏడ్చేస్తాయి కదా, అబద్ధాలు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా అన్న చందాన జగన్ రెడ్డి అబద్ధాలు చెబుతా ఉంటే ఆ కింద ఉన్న నాయకులు సన్నాసులు కూడా అబద్ధాలే చెబుతారు. నిజం ఎందుకు మాట్లాడతారు? నిజాలు మాట్లాడితే వాళ్ళకి గొడ్డల వేటు తప్పదని భయంతో 16,347 ఉద్యోగ పోస్టులను నియమిస్తే, ఉపాధ్యాయులు నియమిస్తే ఆ డిఎస్సి మీద పడి ఏడుస్తూ ఆ యువతకు ఉద్యోగాలు వచ్చినాయి, ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్తే ఎక్కడ పిల్లలు బాగుపడిపోతారన్న ఏడుపుతో, కడుపు మంటతో జగన్ రెడ్డి ఏడుస్తున్నాడు. వీళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. డిఎస్సి మీద పడి ఏడుస్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ ఉద్యోగాలు వచ్చిన ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత, మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న యువకులు చొక్కాలు పట్టు నిలదీయాలి. మా కడుపు ఎందుకు కొడుతున్నారా వెదవల్లారా అని చెంప మీద కొట్టి ప్రశ్నించాలి. మీరు చేయలేరు, మీకు మంచి చేయడం చేత కాదు, ఒక ఉపాధ్యాయుడు నియమించిన పాపాన మీరు పోలేదు. అలాంటిది కూడా నారా లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తా, మంచి కార్యక్రమాలు చేపడతా ఉంటే ఎక్కడ రాష్ట్ర యువత బాగుపడిపోతుందన్న బాధతో, భయంతో మీరు పడి ఏడుస్తున్నారు. మీ ఏడుపులు ఆపండిరా బాబు, మీ ఏడుపులు ఆపండి. యువతని మంచి ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు కల్పించే ప్రయత్నాన్ని అడ్డుకోబాకండి. మీకు మళ్ళీ గంజాయి వ్యాపారాలు చేపించాల, యువతతో గంజాయి స్మగ్లర్స్ గా మార్చలా. మీరు చేసే గంజాయి స్మగ్లింగ్ ని పేకట వేళ్లతో పెకిలించి బుల్డోజ్ చేసి యువతను సన్మార్గంలో నడిపిస్తా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది కూటమి ప్రభుత్వం. ఆ యువత ఏడుపులో కొట్టుకుపోబాకండి.